జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణం 30వ రోజు పారాయణం. 39తమాధ్యాయం. సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకుదలచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణం ఆడడం పాడిగాదు గనుక ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠిన గాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాటలాడేవాడు, గురు పూజ దురంధరుడు ఉండే చోట నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఊసురోమంటూ ఉంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలురైన వారు ఉంటారో, అలాంటి చోటులోనైతే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతాను అంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెని ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూల స్థానంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కలితే అనుగ్రహించేటట్లును ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. ఇంతటితో 29, 30 అధ్యాయములు అంటే 30వ రోజు బహుళ అమావాస్య రోజు పారాయణము సమాప్తం. సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఫైర్ స్టేషన్ ప్రక్కన, ట్రిపుల్ దగ్గర, మైలవరం రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నవంబర్ 20, 2025. సర్వే జనా సుఖినో భవంతు.
సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. హరే కృష్ణ.